ప్రైజ్ గాడ్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. మరొకసారి షాలో మినిస్ట్రీస్ దిద్దుబాటు సమయం అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం ప్రభువుకి మహిమ, మనకెంతో సంతోషం. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. వింటున్నటువంటి వాక్యాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని నేను నమ్ముచు ముందుకు సాగడానికి దేవుని యొక్క ప్రేమ నన్ను ఎంతగానో స్థిరపరుస్తూ నడిపిస్తుంది. కనుక చిన్న ప్రార్థన సహాయం ద్వారా వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళదాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా. మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి కృప దయచేశారు. దిద్దుబాటు సమయం అనేటువంటి కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ దిద్దుకునేటువంటి మనస్సు మాకు దయచేస్తున్నందుకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ దినం కూడా ప్రభా మీరు మాతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ సరిచేసేటువంటి మనస్సు ప్రభ మాకు అనుగ్రహిస్తూ నడిపించమని, వాక్యపు వెలుగుల ప్రభా మేము జీవించేటువంటి కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. మనం ఇంతవరకు అడుగుడి మీకు ఇవ్వడను అనేటువంటి మాట ద్వారా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఏమి అడగాలి, ఎలా అడగాలి అనేటువంటి మాటల ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకున్న విధానాన్ని బట్టి ప్రభువుకు ఎంతగానో కృతజ్ఞతలమై జీవించాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా అడుగుడి అనే మాటలు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటగా ఏమి అడగాలి అంటూ, ఎలా అడగాలి అంటూ మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే ఈ దినము ఎప్పుడు అడగాలి ప్రభువుని అనేటువంటి మాట చేత బలపరచబడ్డానికి ప్రభు మనకు ఎంతగానో సహాయం చేస్తున్నందుకు ప్రభుకి స్తుతి, మహిమ, ఘనత. ఎప్పుడు అడగాలి? చాలా సందర్భాల్లో ఎప్పుడు అడగాలి ప్రభువుని, ఎప్పుడు అడగాలి ప్రభువుని అనే సమయము చూసుకుంటూ ఉంటారు. ప్రభుకి ఇష్టమైంది అయితే తనకు సమయం కావాలి. ప్రభుకి ఇష్టం లేకుండా మనకి ఇష్టమైంది అయితే అది ఏ సమయాన్ని కావచ్చు. ఒకసారి మన తలంపులు, మన ఉద్దేశాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చేసేటువంటి ఆలోచన ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు అడగాలి అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళదాం. 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో ఒక మాట రాయబడింది. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున అనే మాట అక్కడ సందర్భం వేరండి. చదువుతున్న మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నాకు మంచి సమయము అన్నాడు. అక్కడ ప్రభువు నాకు మంచి సమయము అని అక్కడ ప్రస్తావించిన విధానాన్ని బట్టి ప్రాప్తించి ఉండగా, వచ్చి ఉండగా, నాకు దయచేసి ఉండగా అంటే ప్రతీది కూడా మంచి సమయమే. ఈరోజు క్రైస్తవులు ఏదన్నా కార్యం చేయాలన్నా, బయలుదేరి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదన్నా సంతోషకరమైన మాట్లాడాలన్నా క్రైస్తవులే, మరి ఎవరో కాదండి, సమయాలు కూడా చూస్తారు. క్యాలెండర్ చూసుకుంటూ ఎంత టైం ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాలి అని సమయం. కానీ ప్రభువుతో మాట్లాడేకి మాత్రం ఎలా ఉంటుందంటే, ఆయనకి ఇష్టం లేనిదైతే సమయం మందే, ఆయనకి ఇష్టమైనది అయితే సమయం ఆయనది. అలా కాదండి.
ప్రభువుని ఎప్పుడు అడగాలి అంటే, మంచి సమయం ఏది అంటే బ్రతికున్నదన్ని సమయాలు కూడా మంచి సమయాలే. అందుకని ఒక మాట రాయబడి ఉంటుంది, ఒక సామెతగా దాన్ని వాడతారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని. కాబట్టి ఎప్పుడు అడగాలి? మంచి సమయం అనగా బ్రతికున్నటువంటి సమయమే మంచి సమయం. మరొక చోట రాయబడిన విషయం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో, కాబట్టి మనకు సహాయము దొరికిన కొలది అని రాయబడింది. ఏంటంట? మనకు సమయము దొరికిన కొలది. నిజమే, కొంతమంది సమయం దొరికినప్పుడల్లా ఏదో చూస్తారు, ఏదో మాట్లాడతారు, ఏదో ఆలోచిస్తారు. ఎప్పుడు అడగాలి ప్రభువుని? ఇప్పుడు కాదు అడిగేది, సమయం వచ్చినప్పుడు. సమయం వచ్చినప్పుడు అడిగేదేంటి? ఆయన రానే వచ్చేటప్పుడు బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు, వారి గురించి ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, బుద్ధిగల వారేమో వారు మెలకువతో ఉన్నారు, ఆయన ఏ సమయము రావచ్చో తెలియదు, కనుక ఆ సమయం వరకు కూడా మనం వెయిట్ చేద్దాం, ఒకవేళ వస్తే ఆయన ఎదుర్కోవచ్చు అని డ్యూటీలు వెలుగుతూనే ఉన్నట్టుగా చూస్తాం. కానీ బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నారు? ఆయన వచ్చినప్పుడు చూసుకోవచ్చలే, ఆయన వచ్చే సమయానికి మళ్ళీ వెలిగించుకోవచ్చలే అనేటువంటి మనసుతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనకు సమయము దొరికినప్పుడల్లా ఆయన అడగాలి. మనకు సమయం ఎప్పుడు ఉండదు? మనకి ఎప్పుడూ ఉండదు. సమయం ఎప్పుడు ఉండదు అంటే ఎప్పుడూ ఉంటుంది. కానీ మనమే చెప్తాం, మాకు సమయం ఎప్పుడూ లేదండి, ఎప్పుడూ లేదు సమయం. బ్రతుకున్న స్థితే, నువ్వు మాట్లాడుతున్నటువంటి సమయమే మంచి సమయము, నువ్వు బ్రతుకున్న సమయమే మంచి సమయం. మరొక చోట రాయబడిన మాట ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 5వ వాక్యములో, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి అని రాయబడింది. ముందు మాట ఏంటంటే, సమయము పోనీయక. సమయమందును అసమయమందును మనం దేవుణ్ణి అడగాలి. అడగడం అంటే ఏంటి? ప్రార్థించటే. సమయము పోనీయక. ఏ సమయమో ఏం జరుగునో తెలియదు కనుక సమయం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్టుగా నీకు ఆ సమయం పోతే మరలా రాదు. కనుక ఇలాంటి మాటలు మనకు ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఒక హెచ్చరిక. రానున్న దినాల్లో ఎలా జీవించబోతున్నామో, ఎలా బ్రతకబోతున్నామో, ఎలాంటి స్థితిలోనికి వెళ్ళబోతున్నామో నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ప్రభు యొక్క అనాది సంకల్పం చొప్పున ఎలా ఉండబోతుందో ఆయనకి మాత్రమే తెలుసు. కనుక మనకు జీవ గ్రంథం ద్వారా మనకు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఇది ఆశీర్వాదకరమైన మాటలే అనుకుంటే ధన్యులమే, లేక హెచ్చరిక అని పెడచెవిన పెడితే నష్టాల పాలైతే చివరి బాధ్యత ఎవరు అంటే, పెడచెవిన పెట్టిన మనమే నష్టానికి గురవుతాము, దానికి కారణం కూడా మనమే అవుతాం. సమయం ఉండగానే ప్రభువా నిన్ను అడగలేకపోయానే అని అప్పుడు పశ్చాత్తాపడి అప్పుడు మెలకులతో ఉంటే కుదరదు. అందుకే ఒక భక్తుడు పాట రాస్తాడు, ఆ కాల ఫలములు రాలిపోనట్లు గతించు ఈ లోకము అంటూ ఎంత చక్కగా రాస్తాడంటే ఆ పాట. మంచి విలువ గల పండుకి విలువ ఉంటుంది, అంతా కోల్పోయి కుళ్ళిపోయిన పండుకి విలువ లేనట్టుగా. సమయం ఉండగానే మనం చక్క పెట్టుకోవాలి.
సమయం ఉండగానే ఏం చక్కబెట్టుకుంటాం మనం అంటే మన కుటుంబాన్ని, మన ఆస్తుల్ని చక్కబెట్టుకుంటాం. సమయం ఉండగానే కుటుంబాన్ని స్థిరపరుస్తాం. సమయం ఉండగానే ఎలా సంపాదించాలో ఆలోచన చేస్తాం. సమయం ఉండగానే ఎలా బ్రతకాలో మనకు మనమే ఒక డైరీ రాసుకుంటాం. సమయం పోయాక ప్రభువా ప్రభువా అంటే కూడా ఆలకించే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. సామెతల గ్రంథం ఒకసారి చదవండి. నీకు ఆపద వచ్చినప్పుడు నేను నవ్వేదను అనే మాట కనబడుతుంది అక్కడ. సమయం ఉన్నప్పుడే నువ్వు ఆయన్ని అడగలేనప్పుడు సమయం పోతే నీకు ఎందుకు ఆలకించాలి? నువ్వు పనికి రాకున్నప్పుడు ఆయనకి ఎందుకు పనికి వస్తావు? నువ్వు సమాజానికి పనికిరావు, సంఘానికి పనికిరావు, ఇంటికి పనికిరావు, నీకు నీవే పనికిరానప్పుడు దేవునికి నీవు ఎలాగ పనికి వస్తావు? అప్పుడు కాదు అడగాల్సింది. సమయము పోనీయక, ఆరోగ్యం పోకముందే, బలము పోకముందే అడగాలి ఆయన్ని. నీకు బుద్ధి జ్ఞానం పోకముందే అడగాలి. నీ శరీరంలో బలము తరిగిపోయినప్పుడే అడగాలి. అన్నీ అయిపోయినాక ప్రభువా నీవే నాకు దిక్కు అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆయన ముఖస్తుతి చేసి ప్రజల ముందు నటించినట్టు ఉంటుంది. నాకు ఆయనే దిక్కు, అంత అయిపోయాక ఆయన దిక్కు అంటే ఎవడు నమ్మడు. అంత అయిపోకముందే ఆయనే దిక్కు అంటే నమ్ముతాడు. దేవుని బిడ్డ, ఈ మాటలు మనకే, మరి ఎవరికో కాదు, వింటున్న మనకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. సమయం పోనీయక సద్వినియోగం చేసుకో. ప్రతి సమయం మంచి సమయమే. దానికి వేరే ఉద్దేశంతో వేరే కారణాలు చెప్పి సమయం ఇది మంచి సమయం కాదులే అని నువ్వు ఇతరులు పాటించినట్టు పాటించక ప్రభువు ఇచ్చిన ప్రతి సమయాన్ని ఇది మంచి సమయం అని గుర్తెరిగి సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యంలో, దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అని అక్కడ మాట మనతో మాట్లాడుతుంది. దినములు చెడ్డవి, ఈరోజు నిజంగానే చెడ్డవిగా ఉన్నాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు ఎప్పుడు అడగాలి? ఈరోజు కాదులే, రేపు అడుగుదాం. ఇంట్లో కార్యం అయిపోయిన తర్వాత అడుగుదాం. ఇంట్లో మన పనులు అయిపోయిన తర్వాత అడుగుదాం. మన సెటిల్మెంట్లు అయిన తర్వాత అడుగుదాం. పిల్లలు ఎక్కొచ్చినాక అడుగుదాం. పిల్లలు పెళ్లి చేసినాక అడుగుదాం అని వాయిదాలు వేసామనుకో, ఆయన కూడా వాయిదా వేసినాడు అనుకో, మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు ప్రియా దేవుని బిడ్డ. మనమందరం కూడా ఆయన రాజ్యంలో మనం ఉండాలని ఆయన ఆశ, ఆయనలో అంటు కట్టబడాలని ఆశ. అందుకే అక్కడ కొన్ని మాటలు, చక్కని మాటలు మనకు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయంటే, యోహాను రాసిన సువార్తలో 15వ అధ్యాయము 1వ వాక్యంలో, నిజమైన ద్రాక్షావల్లి నేను, తీగల మీరు అంటుంది. అంటుకట్టబడాలని ఆశపడుతున్నాడు ఆయన. మనమేమో అంటుకట్టబడక కుంటుపడుతూనే ఉన్నాం. ఇది ముమ్మాటికి మనకు నిజమైనటువంటి వాస్తవ యథార్థ ఘటనలేవి. ఆయన అంటుకట్టబడండి అంటే అంటుకట్టబడక సద్వినియోగం చేసుకొనక అసమయమందును సమయమందును ఏ సమయమందు సరే నిర్లక్ష్యం చేసి కుంటుపడుతూ ఉన్నాం, అంటుకట్టబడట్లేదు. మరొక మాట చెప్పాలంటే తీగలు మీరు అన్నాడు ఆయన. వాస్తవానికి తీగలేం కానీ ఈగల మాదిరి తిరుగుతూనే ఉంటాం. ఎక్కడ తిరుగుతామో ఏం చేస్తామో మనకే ఎరుక. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుందో మనం జాగ్రత్తగా వినాలి. సమయము పోనీయక. మరో మాట చూద్దాం, చూడండి. కీర్తనలు 5వ అధ్యాయం 3వ వాక్యంలో, యెహోవా
ఉదయమున నా స్వరము వినుదువు. ఉదయం లేచి ఏం చేస్తారు తెలుసా? మన వాళ్ళు చాలామంది వాట్సాప్లు చూసుకుంటారు, కానీ ప్రభువుతో ఒకసారి మాట్లాడదామనేటువంటి ఆలోచన కూడా ఉండదు. పని అదేనా అలవాటు చేసుకుంటారా? అది కుదరని పని. ఎందుకంటే మనకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన జీవిత భవిష్యత్తు చక్కదిద్దుకోవాలి. కాబట్టి ఎలాంటి మెసేజ్లు వస్తాయో, ఎలాంటి వ్యక్తి కాల్ చేస్తుంటారో మొదటగా చూసుకోవాలి. ఈరోజు ప్రభువుని మొదటగా నువ్వు అడగకపోతే ప్రపంచంలో ఎవరిని అడిగినా నీకు ఆదరణ ఉండదు, అధిక అభివృద్ధి ఉండదు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. కీర్తనలో 50 అధ్యాయాలు కూడా ఒక మాట రాయబడింది, శ్రమ దినమున నన్ను మొరపెట్టుకునము. శ్రమ దినమున ఎప్పుడంట? శ్రమ దినమందు మొరపెట్టుకోవాలంట. నిజమైన శ్రమలు వేరు, తెచ్చుకున్న శ్రమలు వేరు. ఈరోజు కొని తెచ్చుకున్న శ్రమలు ద్వారా మనం దేవుణ్ణి గోదాడుతూనే ఉంటాం. పొద్దులసం ఇదే పని. నేను తప్పు చేశానయ్యా అని మాత్రం అడగం. తెచ్చుకునేది ఏం తెచ్చుకుంటాము, అది ఎలాగని సరే కొనుక్కున్నట్లే ఉంటాయి శ్రమలు కూడా. పని ఎవరైనా కొనుక్కుంటారా ఇవేంటంటే కొనుక్కోరు. అలాంటి విషయం గురించి మొరపెడతాం, అలాంటి విషయం గురించి అడుగుతాం. శ్రమ దినమున నన్ను మొరపెట్టుకునము అనే మాట ఎప్పుడైతే అక్కడ కనిపిస్తుందో, నాకు వచ్చిన శ్రమ ఇదయ్యా, తప్పించయ్యా. మరి ముందు ఆయన కనబడలేదేమో చేసే ముందు. జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాట మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చేమో, కానీ చేసే ముందు కూడా ప్రభు చిత్తాన్ని అడగాలి. ప్రభువా, ఇది చిత్తమైతే జరిగించు, లేని ఎడల తొలగించు అని ఒక మాట అడగడంలో తప్పేం లేదు. ఎప్పుడు అడుగుతావు? పొద్దున్న లేచి అడుగు. ఉదయాన్నే ఎవరన్నా ఇబ్బంది పడతారేమో, నామోసుకుంటుందేమో అని అనుకుంటే నువ్వు రహస్యంగా అడుగు. శ్రమదినం మొరపెట్టుకో. ఎప్పుడు అడగాలంట? శ్రమలు వచ్చినప్పుడు కూడా అడగాలి. అది ఎలాంటి శ్రమలైతే ప్రభు చిత్తానుసారంగా వచ్చిన శ్రమలు, మనకు మనమే తెచ్చుకున్న శ్రమల గురించి కాదు, మనకు మనమే తెచ్చుకున్న శ్రమల గురించి మొరపెట్టుకుంటే దాంట్లో ఏముండాలంటే పశ్చాత్తాపం ఉండాలి, తప్పు ఒప్పుకునేటువంటి స్వభావం ఉండాలి. కాబట్టి సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. అది రాత్రా, పగలా, ఉదయమా, మధ్యాహ్నమా అని కాదు. నీకు ఏ సమయము దొరికితే ఆ సమయము. మనం సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నాం కదా, అది అర్ధరాత్రి ఉండదు, పగలు ఉండదు, మధ్యాహ్నం ఉండదు, సాయంత్రం ఉండదు. దినానికి దావీదు గారు 7 మార్లు ప్రార్థిస్తే మనం దినానికి 24 గంటలు ఫోన్లో మాట్లాడుతూ, బిచ్చాబాట్లు మాట్లాడుతూ చూస్తూనే ఉంటాం లోకాన్ని. ఆయన 7 మార్లు ప్రార్థించాడు. మనం 7 నిమిషాలు కూడా ప్రార్థించేటువంటి పరిస్థితులు ఉన్నాయో లేవో పరిశీలించుకొని ప్రభు ముందు తల ఉంచి పశ్చాత్తాపడి ఇకనైనా మనం అడుగుదాం. చివరి మాటగా జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యంలో, ప్రతి సమయమున ప్రార్థన చేయుడి. ఇది మనకు కావాల్సిన మాట. ప్రతి సమయములో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ హృదయంలో ప్రార్థించు. మనుషులు ఉంటారేమో, ఒకవేళ హేళన చేస్తారేమో, ముఖమాట పడతారేమో, లేకపోతే వేరే విధంగా వాళ్ళు అనుకుంటారేమో అని నువ్వు ఆలోచన చేసినట్లయితే హృదయంలో ప్రార్థించు. ప్రభువుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ అని రాయబడి ఉందిగా. ఆత్మతో ఆరాధించు, ప్రార్థించు, ఆత్మలో ప్రార్థించు. మన దేవుడు ఆత్మదేవుడు, ప్రేమాస్వరూపు కనుక అని అడుగు.
ప్రతి సమయంలో అడుగు ఆయన్ని, ప్రతి సమయంలో అడుగు. ఎందుకు ఈ మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తున్నాడంటే, ఈ పరిస్థితుల్లో లేవేమో కనుక, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు మంచి సమయాలు ఉన్నా అడగడం లేదేమో కాబట్టి ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడు అడగాలో తెలియదేమో, ఒకసారి నా పిల్లలతో మాట్లాడదామని జీవగ్రంథం ద్వారా మన అందరితో మాట్లాడుతున్న ప్రభువుకి నిండు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి జీవితం మనం జీవించినట్లయితే ప్రభువుకు ఆనందం, మన జీవితాలు ఎంతో ధన్యకరంగా మార్చబడతాయి, ఆశీర్వాదకరంగా స్థిరపరచబడతాం. ఇలాంటి వ్యక్తిత్వము, ఇలాంటి కార్యాచరణ చేయగలిగితే క్రీస్తు సాక్షులుగా మిగిలిపోతాం. అనేక మందికి మాదిరికరంగా ఆయన చేతి పాత్రలుగా మనం ఉంటాం. కనుక ప్రతి సమయము మనదే సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి దినము కూడా అయిందే. లోకానుసారమైన ఆచారాలు, ఈరోజు వెళ్ళకూడదు, ఈరోజు ప్రార్థన చేయకూడదు, ఈరోజు తినకూడదు. చూడ ఎన్ని ఆచారాలు పెట్టుకొని అడగకూడదు ఉంటాము. కొంతమంది ఈ సమయంలోనే లెంట్ డేస్ అని చెప్పి కొన్ని పేర్లు ఎత్తరు, కొన్ని కార్యాలు కూడా మాట్లాడరంట. ఇది ఎంతవరకు నిజమో? అలాగని మనం ప్రభువుకి దూరం కాకూడదు. కనుక ప్రతి సమయంలో ఆయన అడిగేటువంటి బిడ్డలుగా మనం అందరం స్థిరపరచబడి అనుదినము ఆయనలో ఆనందించేటువంటి కుటుంబాలుగా వర్ధిల్లుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా నీకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఎప్పుడు అడగాలో ప్రభువా, సందిగ్ధంలో పడున్న మమ్మల్ని మరొకసారి నీ జీవవాక్యంతో సరిచేసి మమ్మల్ని మరొకసారి ప్రభా నీ వాక్యం చేత కడిగి సరిదిద్దేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, ఈ దినం ప్రభా నిజంగా దిద్దుకునేటువంటి సమయంగా మేము నమ్ముతున్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ప్రతిదినము అడిగేటువంటి మనస్సును మాకు అందరికీ దయచేసి నీ రాకడ ఎప్పుడో తెలియదు కానీ ప్రభా, నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మేమందరం ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుని పొందింటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మీ అందరికీ షలోం. అందరికీ షలోం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడితే కింద నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. షలోం.